హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలో సోమనాథ్ ఆలయంకి చుట్టుపక్కల ఉన్న ప్రాచీనమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇలా విజిటింగ్ కార్డ్స్ కూడా ఇస్తారు, మనకి ఏవేవి చూడాలి, మెయిన్ టెంపుల్స్ ఏమున్నాయి అని. ఈ మొత్తం టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడానికి 2 hours అయితే సరిపోతుంది. ఆటో వద్దు అనుకుంటే మనకి ఏసీ బస్ కూడా అవైలబుల్ ఉందండి. 60 to 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ 3 buses, ఈవినింగ్ 3 buses ఉంటాయి. టెంపుల్ దగ్గర ఉన్న సర్కిల్కి వెళ్తే బస్సు అయితే వస్తుందండి. మేమైతే 2 ఆటోలు తీసుకున్నామండి ఫర్ 11 people. పర్ ఆటోకి 600 ఛార్జ్ చేశారు. నెక్స్ట్ అయితే మేము బాల్కా తీర్థ్ అయితే విజిట్ చేసాము. దీని హిస్టరీ వచ్చేపాటికి మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత యదువంశం అంతరించిపోయే సమయంలో శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్న ఒక రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారట. ఆ సమయంలో జరుడు అనే బోయవాడు శ్రీకృష్ణుడి పాదాన్ని చూసి లేడి కన్నుగా పొరపాటు పడి బాణం సంధించాడు. ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తగలగానే తన తప్పు తెలుసుకున్న జరుడు భయంతో శ్రీకృష్ణుని క్షమాపణ కోరాడు. కానీ ఇదంతా పూర్వజన్మ శాపం ప్రకారం భగవంతుడి లీల ప్రకారమే జరిగింది. బాణం తగిలిన ఈ ప్రదేశాన్ని బాల్కా తీర్థం అని పిలుస్తారు. సంస్కృతంలో బాల్ అంటే బాణం అని అర్థం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు పడుకున్న భంగిమలో ఉన్న సుందరమైన విగ్రహం మరియు పక్కనే నమస్కరిస్తున్న జరుడి విగ్రహం మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఉండే ప్రాచీన రావి చెట్టు ఇప్పటికీ ఆనాటి ఆధ్యాత్మిక సంఘటనకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన దివ్య క్షేత్రం ఈ బాల్కా తీర్థ్. మన నెక్స్ట్ టెంపుల్ బీడ్ బహుజన్ మహాదేవ్ టెంపుల్. శ్రీకృష్ణుడు శివుని పూజించడానికి వచ్చిన టెంపుల్. ఇక్కడైతే కెమెరా అలౌ లేదండి. మన నెక్స్ట్ ప్లేస్ బాణగంగ. శ్రీకృష్ణుడు పాదాన్ని పొరపాటుగా బాణం వేసిన జరుడు తన తప్పు తెలుసుకుని ఇక్కడ పశ్చాత్తాపంతో పరమశివుడిని ఆరాధించి స్నానం చేశాడని పౌరాణిక కథనం. బాణగంగ తీర్థం వద్ద సముద్రంలో స్వయంభూ శివలింగాలు ఉన్నాయి. అలలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి నీటిలో మునిగిపోయి ఉంటాయి. మేమైతే అక్కడ బాణగంగ చూసుకొని నెక్స్ట్ అయితే రామ్ మందిర్కి అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద శ్రీరాముడి ధనస్సు ఆకారంలో చేశారు. ఈ ఆలయాన్ని శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2017లో త్రివేణి సంగమం ఘాట్ వద్ద సోమనాథ్ ఆలయానికి సుమారు 1 kilometer దూరంలో నిర్మించారు. రాజస్థాన్కు చెందిన ప్రసిద్ధ బన్సీ పహర్పూర్ పింక్ స్టోన్ రాజస్థాన్ గులాబీ రాయితో 2 అంతస్తులుగా అత్యంత సుందరంగా ఈ ఆలయాన్ని చెక్కారు. ఈ ఆలయంలో గర్భగుడిలో తెల్లని మార్బుల్తో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు హనుమంతుల్ని చెక్కారండి. చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు కూడా మంచి స్మైల్ తోటి. నెక్స్ట్ అయితే సూర్యదేవుని ఆలయం అండి. ఈ ఆలయం కొన్ని శతాబ్దాల నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన క్షేత్రం. ఇక్కడ సూర్య భగవానుడు తన సతీమణులైన సంజ్ఞ మరియు ఛాయాదేవితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. మీరు కూడా ఈ టెంపుల్ మొత్తాన్ని చూసేయండి. నెక్స్ట్ అయితే పాండవ గుహ, హింగ్లాజ్ మాతాజీ గుహ. నేను కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తున్నాను అనుకున్నాను. స్క్రీన్ మీద కూడా మీకు టెక్స్ట్ రూపంలో వేశాను చూడండి. పాండవులు తన వనవాస కాలంలో కొన్ని రోజులు ఈ గుహలో నివసించారని అందుకే దీనికి పాండవ గుహ అని పిలుస్తారు.
కొండను తొలిచి నిర్మించిన ఈ ఇరుకైన గుహ గుండా కిందకు వెళ్తుంటే ఆనాటి ప్రాచీన కాలానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. గుహ లోపల పంచపాండవులు మరియు ద్రౌపదీదేవి విగ్రహాలను మనం చూడవచ్చు. ప్రధాన హింగ్లాజ్ మాత శక్తిపీఠం ప్రస్తుతం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉంది. అయితే పాండవులు తమ రక్షణ కోసం ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేశారని నమ్ముతారు. మన నెక్స్ట్ టెంపుల్ గీతా మందిర్. శ్రీకృష్ణ భగవానుడు తన దేహత్యాగానికి ముందు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని ప్రతీతి. అందుకే ఈ ప్రదేశంలో అడుగు పెడితే మనసు మాటల్లో చెప్పలేని శాంతి లభిస్తుందని చెప్తారు. ఈ ఆలయాన్ని బిర్లా కుటుంబం తెల్లటి మార్బుల్ రాతితో అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ ఆలయానికి అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రాతి స్తంభాలపై సంస్కృతంలో మొత్తం భగవద్గీత శ్లోకాలను అత్యంత స్పష్టంగా చెక్కారు. ఈ మందిరంలో శబ్దం చాలా అద్భుతంగా ప్రతిధ్వనిస్తుంది. మనం చేసే చిన్న కృష్ణ నామస్మరణ అయినా ఆలయమంతా మారుమ్రోగిపోతుంది. సోమనాథ్ వచ్చినప్పుడు జ్యోతిర్లింగంతో పాటు ఈ పవిత్ర గీతా మందిరాన్ని సందర్శించడం అస్సలు మర్చిపోకండి. ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని మేము రూమ్కి అయితే వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ మరి దర్శనంకి అయితే వెళ్ళి లైట్ షో కూడా చూసాము. దాని తర్వాత డిన్నర్ చేసేసి మాకైతే వేరేవాళ్ళ నుంచి ద్వారకాకి ట్రైన్ ఉండింది. నైట్ 11:05కి ట్రైన్ ఉండింది ద్వారకాకు. మరి స్టేషన్కి వచ్చి నైట్ 11కి అయితే మేము ద్వారకాకి ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి అయితే ద్వారకా రీచ్ అయ్యాము. నెక్స్ట్ అయితే ద్వారకా వీడియో అయితే వస్తుందండి. మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.